నమస్తే అండి. నేను మీ సతీష్. రైతుతో మాట రైతు కోసం నా బాట యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అమినో యాసిడ్స్ అండి. ఇవి కాంబినేషన్ ప్రోడక్ట్లో అతి ముఖ్యమైనది నాలుగవదండి. మనం ఈ అమినో యాసిడ్స్ అనేది ఈ అమినో యాసిడ్స్ ఉపయోగించడం వల్ల మనకి మొక్క గ్రోత్ రావడం, సైడ్ కొమ్మలు బాగా వృద్ధి చెందుతాయండి. దాంతోపాటు మనకి పూత కాత రావడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందండి. ఇది మొక్క ఒత్తిడిని తట్టుకోవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుద్ది మనకి. దాంతోపాటు ఇది మొక్కలు ఎర్లీగా మనకి కాత దిగడానికి, క్రాప్ దిగడానికి ఈ అమినో యాసిడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ అమినో యాసిడ్స్ మనం ఉపయోగించడం వల్ల భూమిలో ఉండే పోషకాలని, స్థూల సూక్ష్మ పోషకాలని ఇది మన మొక్కలకి అందించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అంటే అప్టేక్ ఈ న్యూట్రియంట్స్ని ఇది త్వరితగతిన ఇది మొక్కలకు అందిస్తుందండి. ఈ అమినో యాసిడ్స్ ఉండడం వల్ల ఇది దాంతోపాటు ఇది వేర్లు అభివృద్ధి చెందడానికి, వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఇది బాగా ఉపయోగపడుద్ది. అండ్ నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా ఇది బాగా పెంపొందిస్తుందండి మొక్కలకి. దాంతోపాటు ఇది మొక్కల్లో ప్రోటీన్ బ్లాకులుగా ఉపయోగపడుతుందండి. ఈ ప్రోటీన్స్ అనేవి మన మొక్క ఎదగడానికి కానీ, కాపు కానీ, పూతగా రావడానికి కానీ, మన కాయలో గింజ శాతం ఎక్కువ రావడానికి కానీ ఈ ప్రోటీన్సే మనకు ముఖ్యంగా ఉపయోగపడతాయండి. అట్లాంటి ప్రోటీన్స్ని పెంపొందించడానికి ఇది అమినో యాసిడ్స్ అనేది ముఖ్యమైన మూలకం అండి. దాంతోపాటు మనకి ఈ అమినో యాసిడ్స్ మొక్కని వేడి నుండి కానీ, నీటి ఎద్దడి నుంచి కానీ రక్షిస్తుందండి. దాంతోపాటు చలికాలంలో కూడా మనకి పూత రాలిపోకుండా ఈ అమినో యాసిడ్స్ మొక్కని ఆ స్ట్రెస్ నుంచి కాపాడుతుందండి. ఇవి భూమిలో ఉండే మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుందండి. దాని ద్వారా మనకి భూమిలో ఉండే సేంద్రియ పదార్థం కానీ, లేదంటే పచ్చి రొట్టె ఎరువులు అవశేషాలు కానీ ఏమన్నా ఉన్నా అవి కుళ్ళిపోయి మనకి మొక్కకు కావాల్సిన సహజ సేంద్రియ పోషకాలు మొక్కకు అందిస్తుందండి. దానివల్ల మనకి భూమి గుల్లబారి వేరు వ్యవస్థకి మంచిగా గాలి ప్రసరణ జరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు ఇది మొక్కలో కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగేటట్టు ఇది బాగా ప్రేరేపిస్తుందండి. దానివల్ల మనకు మొక్క ఎప్పుడు పచ్చగా ఉండడానికి ఇది ఉపయోగపడుద్దండి. దాంతోపాటు ఇది హార్మోన్ బ్యాలెన్స్ చేసి మనకి కాత కానీ, పూత కానీ ఎర్లీగా రావడానికి ఇది ఈ అమినో యాసిడ్స్ అనేవి బాగా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు మనకి ఇది మొక్కలు మనం గింజలు వేసుకునేటప్పుడు ఏ గింజలైనా వేసేటప్పుడు విత్తనాల్లోకి ఇది అమినో యాసిడ్స్ పట్టించి మనం వేయటం వల్ల మొక్క శాతం అధికంగా వస్తుంది. అండ్ మొక్కలు కూడా తొందరగా రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు ఈ అమినో యాసిడ్స్ ఉపయోగించడం వల్ల ముఖ్యంగా మనకి కాయ క్వాలిటీ కానీ, నిల్వ సామర్థ్యం కానీ బాగా పెరుగుతుందండి. అండ్ మనకి ఇప్పుడు సపోజ్ కూరగాయ పంటల్లో టమాటో, దోస ఇలాంటి కూరగాయలు, లేదంటే పచ్చిమిర్చి ఇవి మనం ఎక్కడికైనా దూర ప్రాంతాలకు పంపించాల్సిన టైంలో ఈ అమినో యాసిడ్స్ వాడిన మొక్కల నుంచి వచ్చిన ఫ్రూట్స్, కూరగాయలు ఏదైనా కానీ మనకి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందండి. అంటే తొందరగా కుళ్ళిపోకుండా ఉంటుంది. ఇట్లా మనకి అమినో యాసిడ్స్ అనేది మొక్కకి చాలా ఉపయోగం అండి. దీన్ని ప్రతి రైతు వీలైనంత ఎక్కువసార్లు వాడుకోవటం చాలా మంచిదండి. ఇది మనం డోస్లో చూసుకుంటే ఒక పాలియర్ స్ప్రేట్ అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి 1 లీటరు నీటికి 3 నుంచి 5 ml ఇచ్చుకుంటే సరిపోతుందండి. లేదు అంటే డ్రిప్ కానీ సాయిల్ అప్లికేషన్కి 1 లీటర్ నుంచి 2 లీటర్లు ఇచ్చుకుంటే బాగుంటుందండి. ఈ డ్రిప్ ఉన్నవాళ్ళు 1 లీటర్ నెలకు ఒకసారి క్రాప్ పూత దశ నుంచి మనం నెలకోసారి 1 లీటర్ ఇచ్చుకుంటే మొక్కలకి చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఇది ఈ మధ్య మనం వరి పొలాల్లో కూడా మనం కింద సాయిల్ అప్లికేషన్ లాగా ఇస్తుండండి. పిలకల శాతం ఎక్కువ రావడానికి, దుబ్బు అంటే గంట కట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దాంతోపాటు మొక్క కూడా ఎప్పుడు మీకు గ్రీన్గా కనపడుతుంది, పచ్చగా. ఇట్లా ఈ అమినో యాసిడ్స్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయండి. రైతులు దీన్ని మాత్రం పక్కా సీజన్లో 1-2 సార్లు వాడుకోవాలండి. అంతకంటే ఎక్కువ వాడుకున్న రైతుకు దానివల్ల లాభమే.